నీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఊహించలేదు. నిజం తెలిస్తే మామ్ ఎలా రియాక్ట్ అవుతుందో, జాను ఏమైపోతుందనే నేను ఆలోచించాను తప్ప ఆ నిజం తెలియకూడని వాళ్ళకి తెలిసిపోయి మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెడతారని నేను అనుకోలేదు. ఐఎమ్ వెరీ సారీ వదినా. ఇందులో నీ తప్పే ఉంది వివేక్. ఇంకా నీ గొప్ప మనసుకి నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. నీ మనసులో జానుకి ఎంత గొప్ప స్థానం ఇచ్చావో నువ్వు చేస్తున్న త్యాగంతో అర్థమవుతోంది. ఓ రకంగా చెప్పాలంటే జాను చాలా అదృష్టవంతురాలు. తనని అంత బాగా అర్థం చేసుకున్నా నీలాంటి మంచి భర్త దొరికాడు. కానీ అంతే వదినా. అప్పటి వరకు మీ అమ్మ ఓపిక పడుతుందనుకుంటున్నావా వివేక్? నువ్వు జానుని పెళ్లి చేసుకోవడమే చిన్నత్తయ్య గారికి ఇష్టం లేదు. అలాంటిది నిజం తెలిస్తే ఆగుతుందా? మామ్ని నేను కన్విన్స్ చేస్తాను వదినా. మీ పెళ్లి విషయంలో అత్తయ్య కన్విన్స్ కాలేదు కాబట్టే కదా నువ్వు నాకు కూడా చెప్పకుండా జానుని దొంగ పెళ్లి చేసుకున్నావు. సారీ వదినా. ఈ ప్రెగ్నెన్సీ విషయంలో కూడా అలాగే చేద్దాం అనుకున్నాను. కానీ ఆ మనీషాకి నిజం తెలిసిపోయింది. పర్వాలేదు వదినా, నా వల్ల మీరిబ్బంది పడకూడదు. మామ్కి నిజం తెలిస్తే తెలియనివ్వండి. ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. వేరే ఏది జరగదు వివేక్, ఒక్కటే జరుగుతుంది.